వీరాజు వీరాజు ఎవరో చచ్చినట్టు ఏంటి అరుపులు? వారిని నువ్వు ఇంకా బతికే ఉన్నావా? ఇంకో గంట ఇందులో ఉంటే నిజంగానే చచ్చావండి. చస్తే చచ్చావు గాని ఇంతకీ ఆ గొలుసు దొరికిందా? ఏంటి దొరికేది? అది ఏమన్నా ఇంజనీర్ డబ్బానా ఇతడు మరచంబా ఈజీగా దొరకడానికి? 4 కాసులు బంగారం గొలుసు. నోరు ముయ్యరా. అసలు ఈ తప్పంతా నీదే. ఆడు ముష్టి వేషంలో వచ్చాడని కనిపెట్టకపోవడం తప్పు నీదే. ఏంటి ఆ దొంగ వేదాలు కనిపెట్టడానికి నేను ఏమన్నా సిబి ఆఫీసర్నా? ఇప్పుడు ఆ గొలుసు కానీ దొరకపోతే నిన్ను నన్ను ఆ ఏకమృగ నిజంగానే ఈ బావులు కప్పెట్టేస్తాడు. అర్జెంట్ గా దిగి వెతుకు. యారా దొరికిందా? లేదు గురు. సరిగ్గా వెతుకో. ఏంటి బాబు వెతుకుతున్నారు? నీటి ఏనుగులు నిజంగా దొరుకుతాయంటారా? కొనుక్కుంటావా? లేదు, అద్దెకు తిప్పుకుంటా. అదేమన్నా టాక్సీ తిప్పుకోవడానికి? మేము అద్దెకి ఒక బంగారు గొలుసు తెచ్చే ఈ పాటలు పడుతున్నాం. ఏంటి పారేసావా? లేదు, విసిరేసా. ఎందుకు? లవ్ ట్రాక్ లో ఎమోషన్ వచ్చి అక్కడ విసిరితే స్లో మోషన్ లో వచ్చి ఇందులో పడింది. నువ్వేట్రా పైకి వచ్చేసావు? నా వల్ల కాదు. చలికి చేపలు జలగలు కప్పలు నా డ్రైవ్లో తిరిగి డాన్సింగ్ చేస్తున్నా బాబు. మరి ఆ ఎదవకి ఏం సమాధానం చెప్తావురా? ఏ ఎదవకి? ఉన్నాళ్లే ఏకాంబరం లుచ్చా. పద గురువా, నాకు నిద్ర వచ్చేస్తుంది. ఆ బుడబుక్లోడితో మనకి మరి పద పద. ఆగండి, చూడండి రా, నేను ఏకాంబరాన్ని మర్యాదగా చైన్ తీసుకొచ్చి నాకు ఇవ్వండి, లేకపోతే వెరైటీగా మిమ్మల్ని ఇద్దరిని బావిలోనే సమా చేస్తా. వీడి సంగతి నేను తెలిచేస్తాను. దొరికేసింది. ఎక్కడా? అదిగో గొలుసు దొరికితే చెప్పు, వచ్చి అద్దె కడతా. ఓరి నా జల్ల జిగిరి, ఇలా పొర్లితే నీ ఒళ్ళు మంట భూమికి గుంటెరా సుంఠ. ఆవో మేరా బేగం. ఇలాగే నీది బాడీ కింద మీద పెట్టి బురదలో నానబెట్టాయి. నీ కనకకి నాన్న నైల్లో పెడతా. బేగం చెప్పేది బుద్ధిగా వినవే. చెప్తా. ఎక్కడ ఎందుకు, ఇక్కడే పెట్టచ్చుగా లైన్ లో. లేడీస్ కి లైన్ లో పెట్టాలంటే కొన్ని సీక్రెట్ ప్లేసులు ఉంటాయి. మేము మాట్లాడుకుని వచ్చేదాకా నీది బాడీ బురదలో బాగా నానబెట్టాయి. హమ్ చల్తే ఆవో. నువ్వు నా కోసం ఎన్ని అవస్థలు పడుతున్నావు వచ్చి. నీ కోసం ఏమైనా చేస్తా. నిజమచ్చి? నిజం కనుక, నీతోనే కనుక, నాకే కనుక, పెళ్ళైతే కనుక. ఆ అరిష్టానికి ఈ విషయం తెలిస్తే గనక, గురువు గారికి చెబితే గనక నీకు కుక్క పిల్లలు నాకు పంది పిల్లలు పుట్టిస్తాడు. అమ్మో అంతా చెప్పావా? ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పాను, మిగతాయి రాత్రికి జల్ల జిగిరి. జల్ల జిగిరే, జల్ల జిగిరి, జల్ల జిగిరే. అడుగు నీ డ్రీమ్ బాయ్. చూస్తున్నారు చేసి చాలా రోజులైంది. ఈ రోజు కూడా చేయకపోతే ప్రాక్టీస్ పోతే మీరెవడ మధ్యలో రేపాపితే పాపం తెలీదు. ఎలకలాంటి దాన్ని పట్టుకుని చిలకంటా వెంట్రా. ఎవడ్రా నువ్వు? నన్నే ఎవడంటావు బే నేవకు. మన పేరు చెబితే మద్రాసులో మంచిళ్ళు తాగరు, బొంబాయిలో భోంచేయరు, కలకటాలో కటింగ్ చేసుకోరు, ఢిల్లీలో డాయర్లు వేసుకోరు. పట్ట పగలు పబ్లిక్ ప్లేస్ లో ఒక తెలుగింటి ఆడపడుచుని రేప్ చేస్తుంటే సిగ్గు లేకుండా చూస్తూ ఊరుకుంటారా? ఇదే మీ సిస్టర్స్ ఎవరైనా చేస్తే మీరు ఊరుకుంటారా? జబరనా, నన్ను క్షమించు. క్షమించాల్సింది నేను కాదురా, ఆవిడ. అమ్మా, తప్పైపోయింది, నన్ను క్షమించు. నేను సచ్చినా క్షమించను. ఏ రేపు మిస్ అయిందని ఫీల్ అవుతున్నావా? లేదు, నాకు రావాల్సిన కిరాయి మిస్ అవుద్దని ఫీల్ అవుతున్నా. ఏం పర్లేదు, మీ ఇద్దరి కిరాయి ఇంటికి వచ్చిస్తా. క్షమించానని చెప్పి చావు. సరే క్షమించాను. అన్నయ్య నువ్వు లేకపోతే నేనేమైపోయేదాన్నో. ఈ జబ్బరుండగా నీకు అలాంటి భయం అక్కర్లేదమ్మా. అర్ధరాత్రి పూట అయినా సరే ఒంటరిగా రోడ్ల నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎందుకన్నయ్యా? ఒళ్ళు కొవ్వెక్కి ఓవర్ యాక్షన్ మానేసి ఆటోకి వెళ్ళిపో. అమ్మో, ఏకాంబరం గారు
పద పారిపోదాం. ఇప్పుడు మనం పారిపోతే పగటి వేషగాళ్ళనుకుని జనాలు మన తంతా రగాడిద. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం? వాడేం చేస్తాడో చూద్దాం. నా చేతిలో ఏముంది? గాజు పెంకు. ఇది నీ గొంతులో గుచ్చుకుంటే ఏమవుద్ది? నీ గొలుసు ఎక్కడుందో చెప్పడానికి గొంతు ఉండదు. అంతేనంటావా? అంతే. ఈ సెటప్ ఏంటి? జబ్బర్ జబ్బర్. జబ్బర్ జబ్బర్ అంటే జబ్బులాగా. ఇంతకీ నా గొలుసు ఎక్కడుంది? నా లవర్కి ఇచ్చేసా. మొన్న నూతిలో పడిందన్నావు, ఇప్పుడు లవర్కి ఇచ్చానంటున్నావు. నీ లవర్ కూడా నూతిలో ఉందా? కుళ్ళు జోకులు వేసావంటే అడ్వర్టైజ్మెంట్ కూడా లేకుండా చంపేస్తా. ఇంతకీ నీ లవర్ ఎక్కడుంది? అదుగు వైట్ స్కర్ట్ వేసుకుందే అదే. నువ్వు చెప్పేది నిజమేనా? నువ్వు చచ్చినంత ఒట్టు. అంతేనంటావా? అంతే. అయితే వెళ్ళి అడిగి తీసుకొచ్చి ఇచ్చేయి. ఒకసారి ఇచ్చిన తర్వాత తిరిగి తీసుకోవడం బాగుండదు. ఆ. నువ్వే వెళ్ళి అడుగు. నేను వెళ్ళి అడిగితే ఇవ్వకపోతే? మీద పడి లాక్కు. కొడితే? కొట్టే లోపల పారిపో. అంతేనంటావా? అంతే. అయితే ఓకే. ఓకే. ఈ అమ్మాయిని బెదిరిస్తే నువ్వు వస్తున్నావు. అయితే నిన్నే బెదిరిస్తా. ఎరా దొంగ రాస్కెల్, ఆ. ఆడపిల్ల దగ్గర గొలుసు కొట్టేసి పారిపోతావా? నువ్వేగా లాక్కురమ్మన్నావు. అప్పుడు ఆత్మీయుడిగా చెప్పాను, ఇప్పుడు ఆ అమ్మాయి ప్రేమికుడిగా నిన్ను పట్టుకున్నాను. త్వరగా వదిలిపెట్టవయ్యా. ఆ జనం వచ్చేస్తున్నారు, వాళ్ళు వచ్చేసి చంపేస్తారు. చంపేస్తే నీ ప్రాబ్లం నా ప్రాబ్లం ఒకేసారి తీరిపోతుంది. 2 problems solved at 1 murder. మీరు హైదరాబాద్ జబ్బరా అండి? కాదు, ఆంధ్ర గబ్బర్. ఇందాక ఒక అమ్మాయి మానాన్ని కాపాడారు, ఇప్పుడు నాకు ప్రాణప్రదమైన చైన్ని కాపాడారు. మీరు నిజంగా చాలా గ్రేట్. నేను మీరు అనుకున్నంత గొప్పవాణ్ణి కాదండి. ఆ సంగతి నాకు ఒక్కడికే తెలుసురా రే. ఏంటి హ్యాపీగా డాన్స్ చేస్తున్నావు? ఆంధ్రలో మందుగా ఓపెన్ చేసిరా? కాదురా, నీ చెల్లెలికి మొగుడిని వెతికా. ఏమిటి అబ్బా కొడుకులిద్దరు చాలా సంతోషంగా ఉన్నారు? హ్యాపీస్ మమ్మీ. డాడీ సిస్టర్ కి హస్బెండ్ చూశాడు. అలాగా? ఏమండి మన బాబుజీయేనా? కాదు, గుళ్ళో చూసిన పిల్ల జమీందార్. మావయ్య ఆ, మోసం, అవును. దగా, అవును. కుట్ర. అవును. ఏంటి డాడీ బావేదో కుట్ర అంటున్నాడు? ఏలే సిస్టర్, పిల్ల జమీందారుతో నీ పెళ్లి చేయని కుట్ర. పో బ్రదరు. మావయ్య ఆ, నిన్నటి దాకా రమ్యని నాకిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు ప్లేట్ ఫిరాయిస్తావా? ఒక్క ప్లేట్ ఏంట్రా, కంచం, మంచం, గంగాళం అన్ని ఫిరాయిస్తాను. చూడు బావా, నాకు డబ్బే ముఖ్యం. అందుకే నా చెల్లెలి కొడుకుని కాదని నా బిడ్డ నీ కొడుక్కి ఇస్తానన్నాను. ఇప్పుడు నీకంటే డబ్బున్నోడు దొరికాడు కాబట్టి ఆడి కొడుక్కి ఎస్ అన్నాను. బావా, నీ కూతుర్ని నా కొడుకిస్తానని చెప్పి ఇప్పుడు కాదంటే నేను ఎంత బాధపడతానో తెలుసా? నువ్వెంత మంది పడితే మాకేటి? నీ కొడుక్కి మా సిస్టర్ నువ్వు. ఎందుకనిరా? ఎందుకా? నీ అబ్బాయికి ఉడిదిర్చి ఉంది. నీ అబ్బాయికి వెళ్తావా? గోడలతో కొద్దురా అంటే విన్నావు కాదు. రే మావయ్య, వరి బీజాలు, గోధుమ పుష్పాలు, వంకాయ వాపులు ఉన్నాయని వంక పెట్టి మోసం చేస్తావా? నాకంటే ఆ పిల్ల జమీందారు గాడు ఎలా గొప్పోడో, వాడిలో ఏ పార్ట్ చూసి మెచ్చుకున్నావో, నన్నెందుకు చీ అన్నావో తేలుస్తా. పద డాడీ. కయే కలక్రీం సకలక్రీం నమశివాయ నమో అకాల పురుషాయ సర్వశక్తిధరాయ అకస్మాత్ సర్వాన్ ఆపదాన్ భంజయ భంజయ సర్వదిశాన్ రక్షయ రక్షయ స్వహ. జై బజరంగ బలి. స్వామి, ఇంత పెద్ద గ్రంథాన్ని చందమామ చదివినట్టు చదివేశారు, మాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. మూర్ఖుడా, భగవంతుడు నీకు భారీ కాయాన్నిచ్చి అణుమాత్రం మెదడు ఇవ్వటం మర్చిపోయాడు. ఇది అపూర్వ శక్తివంతమైన గ్రంథం. సృష్టిలోని ఔషధాల తాలూకు సమస్త ఆమూలాగ్ర సమాచారం ఈ గ్రంథంలో నిక్షిప్తమై ఉంది. దీని శక్తి ఏమిటో నీకు తెలియజేస్తాను. ఒక్కసారి ఆ ముట్ట తెరచి అందులోని పామును బయటికి పిలువు. ఆ? పావును పిలవాలా? ఇదే ప్రేమగా పిలవడానికి? అర్భకుడా, చూశావరా దాని జాతి పగ కచితో ఎలా కొట్టుమిట్టాడుతోందో? అరిష్టం, ఒక్కసారి దానితో పాటు నువ్వు నాలుకాడించు. దాన్ని తనివి తీరా ముద్దు పెట్టుకో. ముద్దు పెట్టుకోవాలా? ఇదేనా మాధురి దీక్షిత లేదా శిక్షమిత ముద్దు పెట్టుకోవడానికి? స్వామి చెప్పారుగా, ఇక నీకు భయం ఎందుకు? అమ్మ బాబాయ్, నా వల్ల కాదు, ఇది మగపావు. కావాలంటే నువ్వే ముద్దు పెట్టుకో. తిరిగివాడా, ఇప్పుడు చూడు ఈ గ్రంథం శక్తి ఏమిటో. జై
బజరంగ బలి. అమ్మ బాబాయ్, పాము కాటేసి అదే చచ్చిపోయింది. పిచ్చివాడ, ఇది నా శక్తి కాదు, ఈ గ్రంథానికి ఉన్న సామర్థ్యం. ఈ గ్రంథంలో పేర్కొన్నట్టుగా బుల్లాగరసం తాగిన వాడెవడైనా సరే పాము కాటుకు మరణించడు, పామే మరణిస్తుంది. మనిషిని మృత్యుంజయుణ్ణి చేయాలన్న ఈ చంద్రతేజ ప్రయత్న సాఫల్యానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. జై బజరంగ బలి.